UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ బ్రహ్మానందం గారు కూడా అంతే. లేడీ ఆ! గెటప్‌లో చాలా అందంగా కనబడుతూ ఉంటారు. అంటే కొంతమందికి కొన్ని గెటప్స్ చాలా అవును. అద్భుతంగా సెట్ అవుతాయి. సో, అందులో అసలు నిజంగా అంటే లైక్ నాకు అనిపిస్తుంది కదా! మీ చెయ్యి నిజంగా చాలా గొప్పది. అంటే ఒక మనిషిని అంత అందంగా తీర్చిదిద్దాలి అంటే అంతే. మేకప్ మ్యాన్స్ అవ్వనివ్వండి, హెయిర్ స్టైలిస్ట్ అవ్వనివ్వండి. ఎందుకంటే ఇవి 2 లేనిది మనిషిలో అందం ఎక్కడి నుంచి అప్పట్లో ఉంది? సినిమా స్టార్ట్ అయ్యే ముందు మెయిన్ టెక్నీషియన్స్ మేకప్ డిపార్ట్‌మెంటు, కెమెరా డిపార్ట్‌మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంటు అందరి డిపార్ట్‌మెంట్‌లని కూర్చోబెట్టుకొని డైరెక్టరు చెప్పేవాళ్ళు. సి సినిమా ఇది స్టోరీ ఒక లైన్ చెప్పేవాళ్ళు మాకు. హ్మ్. అంటే అది ఏడుపు క్యారెక్టరా? లేకపోతే చనిపోయే క్యారెక్టరా? ఇలా అన్నీ ఒకరోజు కూర్చోబెట్టి ఒక 2, 3 అవర్స్ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. హ్మ్. దాన్ని బట్టి సినిమా మొత్తం వీళ్ళకి ఎలా ఉంటే బావుంటుంది, సిట్యుయేషన్ పరంగా ఏం చేస్తే బావుంటది అనేది అలా ఫాలో అయ్యేవాళ్ళం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ ఒకటో తారీఖు షూటింగ్ చేస్తున్నాం. చేస్తూ ఉంటే బాంబే నుంచి వాళ్ళ హెయిర్ డ్రెస్సర్ వచ్చారు. ఈవీవి గారు ఏంటంటే ఎవరిని ఒప్పుకోరు. లోకల్‌లో మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళే చేయాలని. ముంతాజీ అక్కడి నుంచి తెచ్చుకుంటే 3 డేస్ తిండికి లేని క్యారెక్టర్ కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఫుల్ కర్ల్స్ పెట్టుకొని టాంగ్తో మంచి హెవీగా రెడీ వచ్చింది. పఫ్ పెట్టుకొని హైట్ పెట్టుకొని వస్తే ఈవీవి గారు మైక్లో ఉషాని గట్టిగా సార్. నేను ఫస్ట్ వెళ్ళి చెప్పాను, ఇది కాదమ్మా లుక్ ఇలా కాదు బాగుండదురా, కొంచెం న్యాచురల్గా నువ్వు మామూలుగా హెయిర్ ఇలా అనుకొని ముడేసుకొని వెళ్ళిపో బాగుంటుంది అని చెప్పా. నేను ఉషా దీది వేసావనా అంది. ఓకే అన్న. ఎలాగైనా ఆయన పెట్టిన కేక నేను ఎక్కడ కింద ఉందని పైకి పరిగెత్తికి వెళ్ళా. వెళ్తే ఏంటిది ఇలా తయారు చేసామని చెప్పి ఇంకా తెలుగులో ఆయన ఉన్న బూత్లోనే తిట్టేశారు. తిడితే ఒక 2 నిమిషాలు గ్యాపించి నేను కాదు సార్ బాంబే నుంచి దానికి అర్జెంట్గా బస్ టికెట్ వేసి పంపించేయండి అన్నాడు. ఇంట్లో 3 రోజులు తిండికి లేనప్పుడు ఎలా ఉంటావు అలా చేయండి. మళ్ళీ వెంటనే మార్చేసామన్నమాట. అలా వాళ్ళు ముందు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక మనకి ఏ సీన్కి ఎలా ఉంటుంది అనేది ముందే తెలిసిపోద్ది. ఇప్పుడు అలా లేదులేండి. అదే సెట్లోకి వచ్చే వరకు ఏం డ్రెస్ వేస్తారో తెలీదు, ఎలా రెడీ అవుతారో తెలియదు, ఏముంటుందో తెలియదు. అప్పటికి ఇప్పటికి అసలు చేంజెస్ ఏమున్నాయి అంటారు? అప్పుడు మిమ్మల్ని అందరినీ టెక్నీషియన్స్ అందరినీ కూర్చోబెట్టి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ మూవీ షూట్ ఎంత కాలం జరిగితే అంత కాలానికి సరిపడా హీరోయిన్ అంటే స్టార్టింగ్ ఇది ఉంటుంది, మిడిల్ లో ఇది ఉంటుంది, ఎండ్ లో ఇది ఉంటుంది, దీన్ని బట్టి మీరు ఇలా ఫాలో అప్ అయిపోవాలని ఫస్ట్ డేనే చెప్పేసేవాళ్ళు బిఫోర్ గానే. ఇంకా దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి హెయిర్ ఉంటుంది, దాన్ని బట్టి మేకప్ ఉంటుంది, అలా ఉండేది. అమ్మ నాన్న తమిళమ్మే అమ్మాయి అండి నిజంగా ఆర్టిస్ట్ అంటే హెడ్స్ అస్సిన్. అసలు ఇంట్లో 2 రోజులు తిండికి లేని క్యారెక్టర్ మూగమ్మాయి అంటే అసలు నో హెయిర్ నో మేకప్. శివమణి అప్పటి నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ అంటే అసలు మీరు ఎవరు అవసరం లేదు ఇలా అనుకుని వెళ్ళిపోయేది అంతే. ఆ ఇల్లు తుడిచే సీన్ ఒకటి ఉంటుంది మూగమ్మాయి గారు, అసలు మేమే క్లాప్స్ కొట్టాము అక్కడ. అట్లా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు ఆ క్యారెక్టర్ పరంగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. వావ్, అసిన్ నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్ కదా. కానీ తెలుగులో మంచి టైంలో ఆవిడ బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ తొందరగా మ్యారేజ్ చేసుకుని తమిళమ్మాయి శివమణి ఒక 3-4 సినిమాలు చేశాను. పూరి సార్ డైరెక్షన్ లోనే 2 మూవీస్ చేసింది. వెంటనే నేనే చేశాను. ఆయన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ బాగా చేస్తుంది అంటే ఆయన వెంటనే మళ్ళీ ఆప్షన్ వెంటనే వేరే ఛాన్స్ ఇస్తారు. హీరోస్ అయినా అంతే, హీరోయిన్స్ అయినా అంతే, డెఫినెట్ గా ఇస్తారు. సో మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో జనరల్ గా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? నేను చేసిన ఆర్టిస్టులు అందరూ నా ఫేవరెట్సే. పాత యాక్టర్స్ అంటే నాకు వాణిశ్రీ గారు, శ్రీదేవి గారు బాగా ఇష్టం. కాకపోతే వాళ్ళిద్దరికి చేస్తే నా కోరిక అయితే తీరిపోయింది. వాళ్ళు మహానటులు అంతే. అండ్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్, ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు, చాలా అంటే పోటాపోటీగా ఉంది ఇండస్ట్రీలో. అసలు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫేవరెట్ ఎవరు? ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో బాగా చేసిన అలా కాదుగా, జనరల్ గా ఏంటంటే మీరు సినిమాలోనే కాదు బయట కూడా చూస్తూ ఉంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ ని రెడీ చేయడమే కాదు, వాళ్ళ లోపల అంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు. ఇందాక మీరు అసిన్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలానే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అనేది మీకు బాగా తెలుసు. మేమేంటంటే ఇలా ఒక ఇంటర్వ్యూ చేస్తాము, వాళ్ళ గురించి తెలుసుకుంటాం, వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తాము, అంతవరకు ఓకే. కానీ మేము అడిగితేనే మహానటి చేసింది కదండి హీరోయిన్ కీర్తి సురేష్, అమ్మాయి నా ఫేవరెట్. అంతేనా? ఓకే. నిజంగా మహానటి అప్పుడు సావిత్రి గారి యాక్టింగ్ చేసేది చూడలేకపోయాము. ఓహో అప్పట్లో ఇలా చేసిందని ఆవిడ ఊహించుకొని నేను సినిమా ఒక 100 సార్లు చూసింటానండి మహానటి మా ఇంట్లో. నాకు ఎప్పుడు నైట్ బోర్ కొట్టినా ఏమన్నా నేను అదే సినిమా చూస్తూ ఉంటా. అంటే సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఉండొచ్చు, ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండొచ్చు, కానీ నేను తనతో వర్క్ చేయలేదు, కానీ నాకు ఇష్టం.
మీకు అసలు ఎలా ఉండేదండి? అంటే ఆర్టిస్టులు అనేసరికి హీరోయిన్స్ చాలా మంది విజయశాంతి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఇప్పుడంటే క్యారవాన్స్ అవి వచ్చాయి. అసలు అప్పట్లో క్యారవాన్స్ లాంటివి కూడా లేవంట కదా? ముగ్గురు నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్ లో కూర్చొని చక్కగా మాట్లాడుతూ సరదాగా ఎవరి పని వాళ్ళందరూ హెయిర్ డ్రెస్సులు ఒక దగ్గర ఉండేవాళ్ళు, మేకప్ వాళ్ళు ఉండేవాళ్ళు, అలా చేసుకునేవాళ్ళు. తర్వాత వచ్చి ఒక రూమ్ లో ఇద్దరు, తర్వాత వచ్చి సపరేట్ రూమ్స్, ఇప్పుడు క్యారవాన్స్ కి వెళ్ళిపోయినాయి. అందుకే వీళ్ళకి బాండింగ్ ఉండదు. అప్పుడు ఉన్న ఎఫెక్షన్స్, పాత ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా చాలా ఎఫెక్షన్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా కలుస్తారు కానీ అంత ఉండదు. ఎవరి వరకు వాళ్ళది అంతే. అంటే ఎందుకంటే విజయశాంతి గారు ఒక సందర్భంలో చెప్పారనమాట, వాళ్ళకి ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేకపోతే క్లాత్ ఇలా పట్టుకుంటే కూడా చేసుకునేవాళ్ళు, కాస్ట్యూమ్ వ్యాన్ లో చేసుకునేవాళ్ళు. కాస్ట్యూమ్ వ్యాన్ లో జనరేటర్ ఉండే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయి ఎక్కడైనా కొంత ప్లేస్ చాట్ గా దొరికితే నువ్వు వస్తావని సాంగ్స్ కి సిమ్రాన్ గారు మేము ఇలా క్లాత్ పట్టుకుంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకునేవాళ్ళు. నువ్వు వస్తావని మూవీ అప్పటికి కూడా ఇంకా క్యారవాన్స్ లేవా? ఇక్కడ కాదు, మేము హంపి అటు వెళ్ళాము. టెంపుల్స్ లో సాంగ్స్ జరిగినప్పుడు ఓకే, చాలా పబ్లిక్ ఉన్నారు. ఒక మూలకి వెళ్ళిపోయి ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని అలా నిలబడి కూడా పాప చేసుకునేవాళ్ళు. సిమ్రాన్ గారు ఎంత టాప్ హీరోయిన్ అసలు ఆవిడకి 5-6 సినిమాలు చేశానండి. కలుసుందర, సర్దుకుపదం రండి, నువ్వు వస్తావని. ఈ కలుసుందర చేసేటప్పుడు నాకు పరిచయం, సర్దుకుపదం రండి ఇవన్నీ చూసి తర్వాత నాకు నువ్వు వస్తావని సాంగ్స్ కావాలని సాంగ్స్ 5 సాంగ్స్ 4 సాంగ్స్ చేశారు. ఆ సాంగ్స్ వరకు నన్ను అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లారు. సిమ్రన్ గారు యాక్చువల్గా మీరు నువ్వు వస్తావని మూవీ టైంలో ఆవిడ అప్పటికే చిరంజీవి గారితో ఆట కావాలా పాట కావాలా చేస్తున్నారు. సో షీజ్ అ టాప్ హీరోయిన్ ఆ టైంలో. ఆవిడ కూడా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ మార్చుకునే నిజంగా గ్రేట్. అప్పుడు ఆర్టిస్టులు గ్రేట్ అండి, అంతే చేసేవాళ్ళు. చాలా మంది ఉన్నారు అలా. ఎలా ఉంటారు సిమ్రన్ గారు అంటే? చాలా మంది ఇండస్ట్రీలో సిమ్రన్ గారు చాలా ప్రౌడ్ అంటారు. ఏం లేదండి, అలా కనిపిస్తారు అంతే. ఆవిడ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతారు, 15 minutes టైం ఇస్తే 15 minutes లో కూడా రెడీ అవుతారు. అంటే టైం బట్టి. ఇప్పుడు తను ఎలాగంటే మేకప్ చేస్తూ ఉంటాడు, హెయిర్ చేస్తూ ఉంటారు, వీళ్ళు కాస్ట్యూమ్ ఏంటో చూస్తే జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటారు. టైం వేస్ట్ చేయరు అసలు. బాగా 4 సాంగ్స్ చేశాను నేను. చాలా అసలు ఆవిడ హెయిర్ స్టైల్ వద్దు, ఊరికే క్యాజువల్ గా స్ట్రైట్నర్ రోల్స్ అది. ఆ మేడం ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నువ్వు హెయిర్ స్టైల్ చేయించుకోకపోతే నేను వెళ్ళిపోతాను. అప్పుడు కళ్ళలోనైనా కళ్ళగానే లేదా నువ్వు వస్తావని సాంగ్ కి నాకు 5 minutes లో చేస్తామంది, 4 minutes లోనే చేస్తాను. రెడీ ఉండే అవి తీసుకొచ్చి గబగబా స్ట్రింగ్స్ చేసేసి దానికి 4 పిన్నులు డెకరేషన్ చేసి పెట్టేసా. అమ్మాయి ఓకే ఇలా అయితే నేను చేయించుకుంటాను. ఇక అప్పుడు ఆ 4 songs కి హెయిర్ స్టైల్ చేసుకున్నాను. ఆ సాంగ్ లో సిమ్రన్ గారు చాలా అందంగా ఉంటారు. ఆ క్రెడిట్ మీదే అనమాట. అయితే హెయిర్ స్టైల్ అయితే నాదే. మేకప్ ఎవరు? మేకప్ వాళ్ళ మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్. ఓకే. అండ్ కాకపోతే హీరోయిన్స్ కి అండ్ టెక్నీషియన్స్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ అంటే ఎంతైనా టాప్ వాళ్ళు హీరోయిన్స్. అఫ్ కోర్స్ మీరు లేకపోతే హీరోయిన్స్ అంత అందంగా ఎలా కనబడతారులే, కానీ కాకపోతే హీరోయిన్స్ కి అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, తెర వెనక ఉండే మీ పరిస్థితి ఏంటి? బాగుంటుందండి, బాగానే చూస్తారు. బాగానే చూస్తారా? లేకపోతే మనం ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉండగలం అంటే హీరోయిన్ కి ఇచ్చే 100% మనకి ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడు. మనం టెక్నీషియన్, మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకి. హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకే ఇవ్వరు ప్రయారిటీ, సెకండ్ హీరోయిన్ కూడా ఇవ్వరు, మెయిన్ హీరోయిన్ కి. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు మేకప్ మెన్లకి, హెయిర్ డ్రెస్సర్లకి. అప్పట్లో వాళ్ళు ఫ్లైట్ ఇస్తే మనకి బస్సు పెడితే టీం మొత్తం బస్సులో వెళ్ళేవాళ్ళం. లేదంటే కొంచెం ఒక రేంజ్ ఉన్న వాళ్ళు అయితే కారు, హీరోయిన్ పర్సనల్ వాళ్ళు ఉంటే కారు, కంపెనీకి చేస్తారు అంటే బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, ఏది ఉంటే అది ఎలాగైనా. అంటే అప్పుడు మనం కూడా ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్తో చేస్తూ వెళ్ళాలి, కానీ మనం ఇలాగే ఉండాలి, మనకి ఇదే కావాలి అనుకోకూడదు అనమాట.